గ్రామ సభలు జరుగుతున్న తీరు చూస్తే బోగస్ సభలుగా కనిపిస్తున్నాయన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు. ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అప్లికేషన్లు ఇంటింటి సర్వే అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ గ్రామ సభలు నిర్వహిస్తుందని విమర్శించారు. ఈ గ్రామ సభల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చి నేను ముఖ్యమంత్రి కాగానే 100 రోజుల లోపలనే అన్నింటిని కూడా అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత నువ్వు చెప్పిన 100 రోజుల లోపల చేస్తా అన్నావు, చెయ్యమని అడిగితే సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజలు అప్లికేషన్ల కోసం జిరాక్స్ సెంటర్ల చుట్టూతా, మీ సేవా సెంటర్ల చుట్టూతా, మండల ఆఫీసుల చుట్టూతా కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నారు సంవత్సరం నుంచి. అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇప్పటిదాకా. ప్రజలు మండల ఆఫీసులో అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ కోసం, అట్లనే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఇంటింటి సర్వేలు చెప్పుకున్నారు. ఈ బాల్కొండ నియోజకవర్గంలో 31,000 మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఆ 31,000 మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ చేపియండి.